రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామములో దేవుని పిల్లలుగా కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రభు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. మరి ఇంతమంది అవనస్తులు ఉన్నారు. షామ్యాన్ వేయటానికి అద్దెకి దాటలేదు, మన సొంత వేయటానికి కూడా మరి కుదరట్లేదు. మీకు కుదరపోతే ఎవరికన్నా కూలీకి ఇచ్చి ప్రతి వారం షామ్యాన్ వేయిస్తాను, ఇబ్బంది ఏమి లేదు. మీకు ఒకవేళ దేవుని పని చేయడం ఆసక్తిగా లేదేమో, మరి మన పనులు ఎంత ఇంట్రెస్ట్గా చేసుకుంటాం, మరి దేవుని పని చేయడానికి నిర్లక్ష్యంగా ఉంటే దానికి నేనే సమాధానం చెప్పలేను. కనుక ఒకవేళ మాకు కుదరట్లేదు పాస్టర్ గారు అంటే ప్రశాంతంగా ఎవరికైనా ఒక 200 ఇస్తే ప్రతి ఆదివారం ప్రశాంతంగా పెందలకాడ 8 గంటలకు షామ్యాన్ వేసి వెళ్తారు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, పెద్దవాళ్ళు ఉన్నారు, కొద్ది కూర్చోలేని వాళ్ళు ప్రశాంతంగా షామ్యాన్ క్రింద చల్ల కూర్చుంటారు. చర్చి నిండిపోతుంది కదా అంటే ఉన్నది ఖాళీకి మూలన పెట్టుకోవడానికి కాదు, దాన్ని వేయాల్సిన బాధ్యత మనకుంది. కనుక మరి వేయడానికి కొరకే కొద్ది జ్ఞానోదయం తెచ్చుకొని మరి దైవజనుడి మాట మీరు గౌరవించినప్పుడు మీ కార్యాలను కూడా దేవుడు ఖచ్చితంగా సఫలపరుస్తాడు. వాస్తవానికి ఇప్పుడు నేను రావాల్సిన పొజిషన్లో లేను. సంఘపరంగా ఈ వారం ఇబ్బంది పెట్టడానికి సైతానుడు చాలా ప్రయత్నం చేశాడు. నెమ్మది లేకుండా చేస్తే ఉపవాస ప్రార్థనలు జరగవేమో, మధ్యలో ఆపేస్తాడేమో. నోనో, ప్రాణం పోయినా ఓ తీర్మానం చేసుకున్న తర్వాత దాన్ని వెనక్కి తీసేటువంటి పరిస్థితి లేదు. రెండవదిగా మరి కుటుంబ పరంగా శోధించాలని ప్రయత్నం చేశాడు. కుటుంబ పరంగా కూడా ఎక్కడ దేవుడు చెక్కనీ లేదు, నిరాశ పడనీలేదు దేవుడు. ఉదయకాలం లేచాను, అప్పుడు దాకా బాగున్నాడు, వెళ్ళొస్తానా ప్రార్థనకనే లోపల పొత్తి కడుపులో భయంకరంగా నొప్పి పడిపోయాడు మంచం మీద. ఏం చేయాలి? ఇటు దేవుని పని సమయం అవుతుంది, అటు తండ్రి అమ్ముంటే ఆ లెక్క వేరుగా ఉండేది. కనుక చూసుకోవాల్సినటువంటి బాధ్యత కనుక ఏం చేయలే, ప్రైరాయిలు తీసుకొని ప్రార్థన చేస్తూ, ప్రభువా మరి ఈ పరిస్థితి ఏంటో నీకే తెలుసయ్యని ఆ పొత్తి కడుపు మీద కొబ్బరి నూనె రాసి చిన్న ప్రార్థన మనసులో చేసి, ఏం కాదులే నాన్న అని చెప్పి తెప్పించవలసిన అన్ని తెప్పించి మరి అలాగ అప్పగించి దేవుని పనికి వచ్చాను. కనుక ఓ దైవజనుడిగా జ్ఞాపకం చేస్తున్నది ఏంటి అంటే, నేను కడుపు కాల్చుకొని ప్రార్థన చేస్తున్నటువంటి అవసరం నాకేమి లే, ఏ సేవకు లేదు ఆ భారం. మరి ప్రభు ఇచ్చిన భారాన్ని బట్టి మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని, మీ పరిస్థితులన్నీ చక్కబాటు చేయబడాలనే నా ఆశ, ఆకాంక్ష. అయితే నా మనస్సును మరి 100% కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఒకసారి ఎవరు నాలుగు పరిశీలన చేసుకోండి. దేవుని కార్యాల విషయమై ఎంత ఆసక్తి కలిగి నీవు ఉన్నావో, మరి నీ సొంత కార్యాల విషయంలో ఎంత ఆసక్తి కలిగి ఉన్నావో మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాలని ప్రభునాన్ని బట్టి ప్రేమపూర్వక మనవి చేస్తున్నాను. ఏదేమైనా నా కుమారుడు ప్రాణాపాయ స్థితిలో సాయంత్రం 4 గంటలలాగా చెప్పలేము ఏ పరిస్థితి అంటేనే, ఉంటే ఉన్నాడు, పోతే పోయాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా ఏ కార్యం చేస్తారని కన్నబిడ్డనే హాస్పిటల్ వదిలేసి వచ్చాను దేవుని కొరకు. నానా పరిస్థితిలో ఉన్న మరి ఈరోజు ఎవరో ఒకళ్ళు పాస్టర్ గారిని పంపించి చెప్పేసేయచ్చు, నోనో ఇది సాతానుడు, దేవుడు నన్ను పరిశీలన చేస్తున్నాడు, పరిశోధిస్తున్నాడని. అప్పుడు దాకా బాగున్న వ్యక్తి అంతలోకి ఏమైంది నాకు అర్థమైంది. ఏదేమైనా దేవునికి స్తోత్రం. ప్రభు పనిని నేను నిర్లక్ష్యం చేయకూడదు. ప్రభు కార్యాన్ని నేను చేస్తే నా కార్యాన్ని నా దేవుడు సఫలపరుస్తాడని ఆసక్తి కలిగి మీ మధ్యలోకి రావడానికి, ఆటంకాలను అధిగమించి రావడానికి ప్రభువు కృప చూపించాడు. కనుక మరి దేవుని మందిర పని విషయంలో, దేవుని సేవ విషయంలో మరి కొద్దిగా ఆసక్తి కలిగి ఉండాలని ప్రభునాన్ని బట్టి ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. రండి దేవుని వాక్యంలోనికి వెళ్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. 36వ వచనం, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై
వాగ్దానము పొందు నిమిత్తం మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడా, నీ వందనాలు. కొద్ది మాటలు నీ సేవకునిగా నాయన నీ ప్రజల మధ్యలో మాట్లాడడానికి ఈ ఉదయకాల సమయంలో మీరు ప్రేరేపించి మాకు ఇచ్చిన అవకాశం బట్టి మీకు స్తోత్రాలు. మా ఎదుట కొద్ది సమయం ఉంది. ఈ కొద్ది సమయంలో కొద్ది మాటలు మాతో మీరు మాట్లాడి కృప చూపించమని, బలపరచమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాశారు అని కొంతమంది అంటారు. మరి బర్నబా రాశాడని కొంతమంది అంటారు. ఏదేమైనా ఇది ఎవరి కొరకు రాయబడింది అంటే అన్యుల కొరకు రాయబడింది కాదు. చెప్పాలి, ఎవరి కొరకు రాయబడింది? అన్యుల కొరకు రాయబడింది కాదు. ఇది విశ్వాస యాత్రలో ప్రయాణం చేస్తున్న, దేవుని నమ్ముకొని దేవునిపైన ఆధారపడి పరలోక రాజ్యములో చేరాలి అని ఆశ కలిగి, గురి కలిగి ప్రయాణము చేస్తున్న విశ్వాస వీరులైనటువంటి వారిని బలపరుస్తూ, సేవకులను బలపరుస్తూ, పరిచారకులను బలపరుస్తూ రాయబడినటువంటి పత్రిక హెబ్రీ పత్రిక. ఈ హెబ్రీ పత్రికలో ఒక బలమైనటువంటి మాట అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఆయన చెప్తున్నటువంటి ఓ బలమైన మాట ఏంటంటే, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా బహుమానము మీకు కలుగును అన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును మహింపరచు. హల్లెలూయా. మనల్ని ఎలాగుండమని ప్రభువు మాట్లాడుతున్నాడు అంటే, మనం ప్రార్థించిన ప్రార్థన, చేసినటువంటి కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించి మన పరిస్థితులను, స్థితిగతులను ఆయన మార్చగలిగిన దేవుడు అని నీకేముండాలి అంటే ధైర్యం ఉండాలి. ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను. కూలి పనికి వెళ్ళాం, సాయంత్రానికల్లా కూలి ఆశిస్తామా, ఆశించమా? కష్టపడి పని చేసాం కాబట్టి దానికి ప్రతిఫలము కూలి. ఓ ఉద్యోగానికి వెళ్తున్నాం, నెలంతా కష్టపడితే దానికి ప్రతిఫలం జీతాన్ని మనం పొందుకుంటాం. ఓ పని చేస్తున్నాం, ఆ పనికి సంబంధించి ఎలాగైతే ప్రతిఫలాన్ని మనం ఆశిస్తున్నామో, జీవము కలిగిన దేవుని సన్నిధిలో విశ్వాస యాత్రలో ప్రయాణము చేస్తున్న నీవు ధైర్యముగా గనక ఉండగలిగితే ప్రతిఫలముగా దేవుడు నీకు గొప్ప బహుమానాన్ని అనుగ్రహిస్తాడు. దేవుని వాక్యములో దినవృత్తాంతం 2వ గ్రంథం 15వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం చదివితే, 15వ అధ్యాయము 7వ వచనం, కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యములు సఫలపరుస్తాను అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. బలహీనుడు అయిపోతే కార్యాలు సఫలపరచబడవు. బలహీనతలో పడిపోతే మన కార్యాలు నెరవేర్చబడడానికి అవకాశం లేదు. దేవుని బట్టి మనం ధైర్యపరచబడితే, నేను ఒక్క మాటలో చెప్పాలి అంటే, నాకున్న ధైర్యం మనుషులు ఎవరు కాదు. నాకున్న ధైర్యం ఎవరంటే జీవము కలిగిన నేను నమ్ముకున్న నా దేవుడే నా ధైర్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ధైర్యముగా కలిగినటువంటి వారి జీవితాల్లో వారు బలహీనులు అవ్వడానికి అవకాశం ఉండదు. వారిని దేవుడు నిశ్చయముగా ధైర్యపరిచి బలహీనతలో నుంచి విడిపించి వారిని దేవుడు ఏం చేస్తాడు అంటే వారి కార్యాలను దేవుడు సఫలపరుస్తాడు. దేవుని వాక్యములో యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో మాట్లాడుతూ చెప్పిన ఒక మాటను చదివిస్తాను. యోహాను సువార్త 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయము 32-33 వచనాలు. యోహాను సువార్త 16వ అధ్యాయము 32-33 వచనాలు. ఇదిగో మీలో ప్రతివాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోవును, నన్ను ఒంటరిగా విడిచిపెట్టే గడియ వస్తూ ఉంది, వచ్చే ఉన్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను అన్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా.
మీరందరూ నన్ను విడిచిపెట్టే గడియ ఒకటి వచ్చింది, అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు, కానీ మీరెవరు నాతో ఉన్నా లేకపోయినా నా తండ్రి నాతో ఉన్నాడు, నేను ఒంటరి వాణ్ణి కాను అన్నాడు యేసు ప్రభువారు. దేవునికి మహిమ కలుగునుగాక. మనకెవరున్నా లేకపోయినా మన ఒంటరి వారం కాదు, మన అనాథలము కాదు. మనతో ఎవరున్నారు అంటే, నిజముగా నీవు ప్రభువుని నమ్మితే, నిజంగా ప్రభు పైన నీవు ఆధారపడితే, నిజంగా విశ్వాస మార్గములో నీవు జీవిస్తూ ఉంటే, నిజంగా దేవుని బట్టి ధైర్యపరచబడి నీవు కొనసాగుతూ ఉంటే, నీవు ఒంటరి వాడవు కాదు, నీ పక్షముగా నా దేవుడు యుద్ధము చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీ పక్షముగా నా దేవుడు తోడై ఉండబోతున్నాడు. ఎవరు నన్ను చేయి విడిచిన, పరిస్థితులు బట్టో స్థితిగతులు బట్టో, ఒకవేళ ఇబ్బంది కొలుములో మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా, నా అన్నవారు మనకు దూరం అయిపోయినటువంటి పరిస్థితులు మన ఎదురు కళ్ళకు కట్టినట్లుగా కనబడుతూ ఉన్నా, మనకెవరు అండగా లేకపోయినా, మనము నమ్మిన దేవుడు మనకు అండగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుకని యేసు ప్రభువారు తన శిష్యులతో చెప్తూ అంటున్నాడు, మీరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి గడియ వచ్చింది, అది వచ్చే ఉన్నది. మీరెవరు నాకు తోడుగా అండగా నిలిచి ఉండకపోయినా, నేను నమ్మిన నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు గనుక నేను ఒంటరిని కాను అన్నాడు. కన్నీరు తుడచువాడా, నా కన్నీరు తుడచు దేవా, కన్నీరు తుడచువాడా, నా కన్నీరు తుడచు దేవా, కాదెన్నాడు నేనాదను యేసయ్య, కాదెన్నాడు నేనాదను, కన్నీరు తుడచువాడా, నా కన్నీరు తుడచు దేవా. కొన్ని పరిస్థితులు, కొన్ని స్థితిగతులు మన జీవితాల్లో, వ్యక్తిగతమైనటువంటి పరిస్థితుల్లో, కుటుంబ జీవితాల్లో కొన్ని పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు, ఆ పరిస్థితిని బట్టి మనం ఏమవుతామంటే బలహీనులం అయిపోతాం. సహజంగా మనుషుడు అనగా అర్థం ఏంటంటే బలహీనుడు. మానవులు బలహీనులు కనుక పరిస్థితిని బట్టో, స్థితిని బట్టో, గతిని బట్టో, ఆలోచన విధానాన్ని బట్టో ఖచ్చితంగా ప్రతి మనుషుడు ఎంత బలవంతుడైనా సరే, ఎంత ధనమున్నా సరే, ఎంత ధైర్యము కలిగిన వాడైనా సరే, కొన్ని పరిస్థితులను బట్టి ఏమవుతాడు అంటే బలహీనుడైపోతాడు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో 6వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో ఉన్నాడు, శిష్యులతో నేను నడుస్తున్నాడు. శిష్యులతో ఉన్న శిష్యులు ఒకానొక పరిస్థితిని, బలహీనమైన సందర్భాన్ని వారు ఎదుర్కొన్నప్పుడు వారు బలహీనులైపోయారు. వారి మధ్యలోకి ప్రభు వచ్చి అంటున్నాడు, బలహీనులు కాబకండి, ధైర్యము తెచ్చుకోండి అని ప్రభు మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రేపు పరలోక రాజ్యం వెళ్ళేది కూడా ఎవరంటే ధైర్యం కలిగిన వారే. తెలుసా? ప్రకటన గ్రంథంలో ఉంది ఈ మాట, పిరికి వారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు. ధైర్యము కలిగిన వాడు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాడు. పిరికితనం కలిగినటువంటి వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొననేరరు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. రండి దేవుని వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మన జ్ఞాపకం చేసుకుంటే, ఆదికాండ గ్రంథం 7వ అధ్యాయం 4-5 వచనాలు, అలాగే 8వ అధ్యాయం 11వ వచనం. త్వరగా ధైర్యం కలిగి భక్తులు సాధించిన విజయాన్ని జ్ఞాపకం చేసి, ఎవరు ధైర్యంగా ఉంటారో 2 మాటలు చెప్పి ముగిచ్చేస్తాను. జాగ్రత్తగా విందాం. ఈ భాగములో మనం జ్ఞాపకం చేసుకుంటే, నోవాహు ధైర్యం, నోవాహు గారి యొక్క నోవాహు యొక్క ధైర్యం, నోవాహు గారి యొక్క ధైర్యం ఏమి చేసింది అంటే, నోవాహు ధైర్యం జల ప్రళయాన్ని ఓడించగలగడానికి దేవుడు కృప చూపించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ తరము వారందరిలో చెడిన వారిగా, పడిపోయిన వారిగా దేవునికి కనబడుతూ ఉన్న ఆ తరము వారందరిలో నోవాహు నీతిమంతుడుగా, యథార్థవంతుడిగా, దేవుని కృపచేత నింపబడిన వాడుగా కనబడ్డాడు గనుక నోవాహును కూడా ముంచివేయాలనుకుంది జలప్రళయం. కానీ నోవాహు ప్రభువును బట్టి ధైర్యపరచబడ్డాడు గనుక నోవాహును జలప్రళయం ఏమి చేయలేకపోయింది. నోవాహును తన కుటుంబాన్ని దేవుడు కాపాడాడు. జలప్రళయం ఓడిపోయింది. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా.
నిర్గమకాండ గ్రంథం 6వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు, అలాగే 10వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు మీరు చదివితే, మోషేని అనుకున్నారు ఐగుప్తులు ఓడించాలి అనుకున్నారు, కానీ మోషే ప్రభువును బట్టి ధైర్యపరచబడ్డాడు గనుక ఐగుప్తులు ఓడిపోయారు. మోషే దేవుని పక్షంగా ధైర్యము కలిగి గెలిచి చూపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయము 10వ వచనం నుండి 20వ వచనం వరకు మీరు చదివితే, సంసోను ప్రభువును బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. సంసోను యొక్క ధైర్యం ఫిలిస్తీన్లు ఓడించడానికి సహకరించింది. సంసోను ధైర్యముగా లేకపోతే ఫిలిస్తీన్లు రాక్షస జాతి అని చెప్తారు. ఏ జాతి అంట? రాక్షసుల్లాగా ఉంటారంట వాళ్ళు. అంత భయంకరమైన వాళ్ళు. మరి బలాఢ్యుడైనటువంటి సంసోను వారి ఎదుట కనుక ధైర్యంగా నిలబడకపోతే సంసోన్ని తుత్తనీయులుగా చేసి చంపేసేవాళ్లే, ఓడిపోయేవాడు సంసోను. కానీ ప్రభువును బట్టి ధైర్యపరచబడ్డాడు కనుక ఫిలిస్తీన్లు ఓడిపోయారు. సంసోను ధైర్యపరచబడి గెలిచి చూపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యం 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 45వ వచనం నుండి 51వ వచనం వరకు. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 45వ వచనం నుండి 51వ వచనం వరకు మీరు చదివితే, దావీదు ధైర్యం గొలియాతును ఓడించగలిగింది. ఎవరిని ఓడించిందంట? దావీదు ధైర్యము తెచ్చుకున్నాడు ప్రభువును బట్టి కనుక. యుద్ధము యెహోవాదే, నేను కాదు యుద్ధము చేసేది, నా పక్షముగా సైన్యములకు అధిపతి అయిన యెహోవా యుద్ధము చేస్తాడని ధైర్యముగా ప్రభువు కొరకు నిలబడ్డాడు కనుక దావీదు యొక్క ధైర్యం 6 మూరల జానుడు ఎత్తున్నటువంటి గొలియాతును ఓడించగలగడానికి సహకరించింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 7వ వచనం నుండి 25వ వచనం వరకు మీరు చదివితే, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 7వ వచనం నుండి 25వ వచనం వరకు మీరు చదివితే, దానియేలు ధైర్యంగా నిలబడ్డాడు. ఎవరి కోసం చెప్పాలి? ఎవరి కోసం నిలబడ్డాడు? ఆయన కోసమా? కాదు. ఎవరి కోసం? ఇట్టి శాస్త్రము సంతకము చేయబడిన ఎరిగియు ముమ్మారు యెరూషలేము దేవాలయము తట్టు తన కిటికీ తలుపులు తెరిచి ముమ్మారు దేవునికి ప్రార్థిస్తూనే ఉన్నాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. దానియేలులో ఏ లోపమైనా ఏ తప్పైనా ఉందేమని ఎదగడానికి ప్రయత్నం చేశారు, కానీ ఏ విషయంలో దానియేలు చిక్కలేదు. ఒకే విషయంలో తప్పాడు, ఒకే విషయంలో వారికి పట్టుబడ్డాడు. అదేంటి అంటే దేవుని విషయమై. ఏ సంతకము చేసినా, ఏ శాసనాలు విడుదల చేసినా, నా ప్రాణము తీసినా సరే నా దేవునితో మాట్లాడకుండా నేను ఉండలేను. నా దేవునికి ప్రార్థించకుండా ఉండలేను. నా దేవునికి మనవి చేయకుండా నేను ఉండలేనని దేవుని పాద సన్నిధిలో ముమ్మారు ప్రార్థించిన అనుభవాన్ని దానియేలు కలిగి ఉన్నాడు గనుక, దానియేలు దేవుని బట్టి ధైర్యపరచబడ్డాడు గనుక సింహాలు కూడా నోరు మూసుకొని ఓడిపోయేటట్టు దేవుడు చేశాడు. కొట్టాల గట్టిగా చప్పట్లు. దేవునికి మహిమ కలుగునుగాక. అపవాది అయినటువంటి సాతానుడు గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని లోకములో తిరుగుతున్నాడు అనందు వాక్యములో పేతురు రాసిన పత్రికలు ఈ మాటలు మనకు కనబడతాయి. అపవాదిని జయించగలగాలి అంటే నీవు దేవునిలో ధైర్యపరచబడాలి. దానియేలు ప్రభువును బట్టి ధైర్యపరచబడ్డాడు. సింహాల నోళ్లను మూసేటట్లుగా దేవుడు తన కార్యాన్ని జరిగిస్తూ వచ్చాడు. ఒకవేళ సింహము లాంటి నోరు కలిగిన మనుషుల మధ్యలో నీవు ఉన్నా వారి గురించి భయపడాల్సిన అవసరం ఏమి లేదు. జీవము కలిగిన దేవుని తోడు నీకు నిశ్చయముగా ఆయన తోడై ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిశ్చయముగా ఆయన నీ పక్షంగా ఉంటాడు కనుక జీవము కలిగిన దేవుని పాద సన్నిధిలో నీవు దానియేలు వలె ధైర్యము తెచ్చుకొని బ్రతకగలిగితే, దానియేలు వలె దేవుని బట్టి ధైర్యము తెచ్చుకోగలిగితే సింహాల వంటి మనుషులను, సింహాల వంటి సాతాను యొక్క స్వభావము కలిగిన మనుషుల నోటిలో చిక్కుపడకుండా దేవుడు నిన్ను కాపాడి వారిని ఓడిస్తాడు. నీకు నా దేవుడు జయమును ప్రసాదిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 1వ అధ్యాయం 15వ వచనం నుండి 28వ వచనం వరకు మీరు చదివితే, యోహాను సువార్త 1వ అధ్యాయము 15వ వచనం నుండి 28వ వచనం వరకు మీరు చదివితే, బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను గురించి అక్కడ రాయబడింది. బాప్తిసం ఇచ్చే యోహాను అరణ్యములోనే వినబడుచున్నటువంటి ఓ పెద్ద శబ్దము, కేక అని అతనికి పేరు. యేసుక్రీస్తు ప్రభువారి కంటే 6 నెలలు పెద్దోడు. ఎన్ని నెలలు? 6 నెలలు 6 మాసాలు పెద్దవాడు. ఎలిజబెత్తును మేరీ కలుసుకోవడానికి వచ్చినప్పుడు
మరియ గర్భములో ఉన్నటువంటి యేసు ప్రభు వారిని చూచి, ఆహా, సర్వలోక రక్షకుడైనటువంటి నా జీవము కలిగిన దేవుణ్ణి నేను కనులారా చూడగలుగుతున్నానని ఎలిజబెత్ గర్భములో ఉన్నటువంటి యోహాను గారంట గర్భములో గంతులు వేస్తూ దేవుని స్తుతించాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అరణ్యంలో ఓడిపోతాడేమో అనుకున్నారు అందరూ, కానీ బాప్తిసమిచ్చి యోహాను ప్రభువును బట్టి ధైర్యపరచబడ్డాడు గనుక అరణ్యం ఏమి చేయలేకపోయింది. అరణ్యములో కూడా ఓడించి అరణ్య అనుభవంలో గుండా ప్రయాణము చేసిన జీవము కలిగిన దేవుని బట్టి ధైర్యపరచబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ లోకమే అరణ్యం అని రాయబడింది బైబిల్లో. ఈ లోకం ఏంటంటే అరణ్యం. విష సర్పాలు, ఖడ్గమృగాలు, విష జంతువులు, భయంకరమైనటువంటి శత్రువుల మధ్యలో మనం ఉంటున్నాం. అరణ్యపు అనుభవంలో మనం ప్రయాణం చేస్తున్నాం. పరమగీతముల గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం అనుకుంటాను, అక్కడ ఉంటుంది, అరణ్యములో తన ప్రియుని మీద ఆనుకొని ప్రయాణించుచున్న ఈమె యవతే. అరణ్యం అనే లోకములో ప్రభువు పైన ఆధారపడితేనే తప్ప ఈ అరణ్య యాత్రలో నీవు కొనసాగలేవు. పైకి బాగానే ఉంటున్నారండి, లోపల మాత్రం ఎంత ఉంటుంది. పైకి వందనాలు బాగానే చెప్తున్నారు, లోపల ఉండవలసిందంతా లోపల ప్రశాంతంగా ఉంటానే ఉంది. ఎట్లా ఉన్నారంటే పైకేమో నమ్మకస్తులుగా విశ్వాసం కలిగిన వారిగా కనబడుతున్నారు, అంతరంగం మాత్రం ఇలాంటి పరిస్థితిలో లేదు. కనుక అలాంటి విష సర్పాల మధ్యలో, అలాంటి తోడేళ్ల మధ్యలో, అలాంటి విషము చిమ్ముతున్నటువంటి మనుషులు వారి యొక్క మనస్తత్వాల మధ్యలో అరణ్యం అనేటువంటి యాత్రలో మనం ప్రయాణము చేస్తున్నాము. గనుక అరణ్యాన్ని నీవు గెలవాలి అంటే తన ప్రియుడైన యేసయ్య పైన నీవు ఆనుకుంటేనే అరణ్యాన్ని నీవు గెలిచి చూపించగలవు. దేవునికి మహిమ కలుగునగా. హల్లెలూయా. నీ పైన నీవు ఆధారపడినా, మనుషుల పైన నీవు ఆధారపడినా, ప్రియుని పైన ఆనుకొనకపోతే, యేసు ప్రభువుని ఆధారము చేసుకోకపోతే, జీవము కలిగిన దేవుని పైన ఆధారపడకపోతే నీవు నీ అరణ్య యాత్రలో ముందుకు కొనసాగలేవు. ఎలాగుంది మనుషుల పరిస్థితి అంటే, పెద్దవాళ్ళు సామెత అంటాడు, విడవమంటేనేమో పాముకు కోపమంట, కరవమంటేనేమో కప్పకు కోపమంట. ఇటు మాట్లాడలేరు, అటు మాట్లాడలేరు. పరిస్థితులు మానవుని జీవితంలో, విశ్వాస జీవితంలో కొనసాగుతున్న మానవుని యాత్ర యొక్క పరిస్థితి ఎలాగుందంటే, ఎటు మాట్లాడితే ఏమొచ్చుదో, ఏమంటే ఏమొచ్చుదో, ఎటు వెళితే ఏ తలనొప్పి ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయో. నిజంగా ఇది అరణ్యములో ప్రయాణం చేస్తున్న అనుభవాలు కాదంటారా? ఇవన్నీ అరణ్య అనుభవాలే. ఇలాంటి అరణ్యములో బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను గురించి దేవుడు చెప్తున్నటువంటి మాట, అతను బాప్తిసం ఇచ్చి యోహాను అరణ్యములో ధైర్యముగా నిలబడ్డాడు గనుక అరణ్యము ఓడిపోయింది, దేవుని కుమారుడిగా గెలిపించబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 55, 56 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ధైర్యముగా నిలబడ్డాడు గనుక మరణము ఓడిపోయిందంట. ఏమోడింది? మరణం. ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? నోవాకు మొదలుకొని యేసుక్రీస్తు ప్రభువారి వరకు ధైర్యము కలిగి ఉన్నారు గనుక సమస్తాన్ని దేవుడు వారికి ఆశీర్వాదకరంగా మార్చగలిగాడు. ఈరోజు నీవు అపజయాలు పాలైపోతున్నావు, కృంగిపోతున్నావు, బలహీనపరచబడుతున్నావు అంటే దానికి కారణం దేవుడు కాదు, నువ్వే. నేను ఎప్పుడు చెప్తాను, నీ ఎదుట అనుభవిస్తున్న పరిస్థితులను చూడబాకండి. ఎప్పుడు దాన్ని అధిగమించి దానిలో నుంచి విడుదల కలుగు చేసే దేవుని వైపు చూడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం అంటాడు, విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూద్దాము అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. విశ్వాస యాత్రలో కొనసాగుతున్న మన వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో పిరికితనం పనికిరాదు. ఏ విషయంలోనైనా ఏముండాలంటే ధైర్యం ఉండాలి. నేను బాధపడుతూ వేదనతో చెప్తున్న మాట ఏంటంటే, ఉండాల్సిన విషయాల్లో ధైర్యం ఉంటల్లా, ఉండకూడని విషయాల్లో, చేయకూడని విషయాల్లో, దేవునికి అవిధేయకరమైన విషయాల్లో, దేవునికి బాధ కలిగించే విషయాల్లో, దేవునికి కన్నీరు తెప్పించేటువంటి విషయాల్లో ధైర్యముగా వెళ్తున్నారు. కానీ ప్రభువు యొక్క కార్యాల విషయంలో ఎలాగుంటున్నారంటే పిరికివారుగా ఉంటున్నారు. మనకు నోరిచ్చిన దేవుడు ఎందుకు చెప్పాలి? ఎందుకు? సరసోక్తులు, బూతులు మాట్లాడడానికా?
కాదు. మనకు నోరిచ్చింది దేవుడు ఎందుకు ఆలమైన ఏలమేల సాడీలు చెప్పి లేనిపోయిన సమస్యలు నీనెత్తిన ఆళ్ళనెత్తిన పెడతానిక కాదు. నోరిచ్చింది దేవుడు ఎందుకంటే నిండు మనసుతో దేవుని స్తుతించడానికి అవకాశం ఉంటే నీ సాక్ష్యం ద్వారా 10 మందికి దేవుని గురించిన వార్త నీవు చెప్పడానికి కదా నీకు నోరిచ్చింది. వ్యర్థమైనవి నీ నోట పలకకూడదు, ఉచ్చరించకూడదు అన్నాడే. మరి నీ నోరును బట్టి అసలు భయం ఉందా నీకు? నీవు మాట్లాడుతున్న మాటలు దేవునికి దైవజనుడికి వేదన కలిగించే మాటలుగా ఉన్నాయని ఒక్కరోజన్నా తలంచావా? ఆలోచన చేసావా? ఏంటి నీ ధైర్యం? నాకు నోరుందులు ఏమైనా మాట్లాడితే కుదిరిపోయిద్దంటే నోరును మూసేస్తాడు దేవుడు. జాగ్రత్తగా ఉండాలి ప్రభు పాద సన్నిధిలో. ఇచ్చిన అవయవాలు ఈ దేహము దేవుని ఆలయమనియు దేవుని కొరకు ఇది వాడాలని నీకు తెలిసి కూడా ఒకవేళ దేవుని కొరకు నీ వాడకపోతే దేవునికి అవిధేయంగా, ఒకవేళ ఇన్కేస్ నేనున్నా, మిమ్మల్ని అంటలేదు, వాక్యం 2 అంచులు కలిగిన ఖడ్గం, ఒకవేళ నేను కూడా నా దేవుని యొక్క అలాగుంటే నా నోరు కూడా మూసేస్తాడు దేవుడు. ఇబ్బంది ఏమి లేదు. మన అవయవాలు నీతికి సాధనాలుగా వాడబడాలి. మన అవయవాలు దేవుని స్తుతించడానికి, ధైర్యముగా దేవుని కీర్తించి పొగడడానికి ఉపయోగపడాలి తప్ప ఇతరులను దూషించడానికి, గాయపరచడానికి, కుటుంబాలలో కలతలు పెట్టడానికి కాదు నీ నోరు ఉపయోగించాల్సింది. నోరు మూసేస్తాడు అట్టంటి వాళ్ళకి. మనం మాట్లాడి ప్రతి మాట ఎవడంటలేదులే అనుకోవచ్చేమో, నీవు ఆరాధిస్తున్న నీ దేవుడు చూస్తున్నాడన్న సంగతి కొద్దిగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అనవసరమైన విషయాల్లో ధైర్యంగా ఉండవాకండి. ఉండవలసిన విషయాల్లో ధైర్యంగా ఉండాలని ప్రభువు సేవకునిగా ప్రభువు నామాన్ని బట్టి హెచ్చరిస్తూ ఉన్నారు. ఎవరు ధైర్యంగా ఉంటారు లోకంలో? ఏమా ఎవరు ధైర్యంగా ఉంటారు? అన్ని సెటిల్ అయిపోయారు అనుకో, వాళ్ళకి భయం ఉంటుందా? భయమే ఉండదు. పిల్లల కొరకు అన్ని సంపాదించి వారికి అన్ని భవిష్యత్ జీవితానికి సంబంధించిన సమస్తాన్ని సమకూర్చారనుకో, ఇక తల్లిదండ్రులకు దిగులు ఉంటుందా? ఉండదు. అంటే లోకపరంగా మనం ఆలోచన చేస్తే ధనము కలిగిన వారికి భయం అనేది ఉండదు, లోకపరంగా సెటిల్ అయిపోయిన వారికి భయం ఉండదు. అయితే దేవుని వాక్యంలో మనము ధైర్యముగా ఉండాలి అంటే పౌలు గారు చెప్తున్నాడు, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టబాకండి, మీకు దానికి ప్రతిఫలంగా బహుమానాన్ని నేను ఇస్తాను అన్నాడు ప్రభు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంచెం కాలమే నీవేది అనుభవించినా శాశ్వతంగా ఏ పరిస్థితిని దేవుడు నీకు అనుమతించలా. ఓ దైవజనుడిగా భారం కలిగి దేవుని ఆత్మచేత ప్రేరేపించబడుతూ ఈ మాట చెప్తున్నాను. నీవు అనుభవిస్తున్న స్థితి అయినా, గతి అయినా, పరిస్థితి అయినా, వేదనైనా, రోగమైన, అనారోగ్యమైన, ఒకవేళ ఆర్థికపరమైనటువంటి పరిస్థితులైనా, ఏ విషయంలో దిగులు పడి వేదన పడుతున్నావో, బలహీన పడుతున్నావో, ఆ పరిస్థితులు కొంచెము కాలమే. వాటిలో నుండి నా దేవుడు నీకేమి ఇవ్వబోతున్నాడంటే అద్భుతమైన, ఇప్పటి వరకు ప్రభువు సన్నిధిలో దేవుని వాక్యములు రాత్రి కూడా నేను చెప్తూ వచ్చాను, శ్రమ దినమున నీవు కృంగినెడల చాతగానువుడు అయిపోతావు. చాతగానువుడు కాట్లా. ధైర్యంగా శ్రమైన, అది కష్టమైన, నష్టమైన ప్రభువు కొరకు అనుభవిస్తూ ధైర్యంగా నువ్వు నిలబడ్డావు గనుక నిలబడిన దానికి ప్రతిఫలంగా నా దేవుడు గొప్ప బహుమానానికి ఇవ్వబోతున్నాడు. నమ్మితే గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఉపవసించి ఓ దేవుని సేవకునిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ పలుకుతున్నాను ఈ మాట. నీవు అనుభవిస్తున్న ప్రతి సమస్యకు నీవు ప్రభువును బట్టి ధైర్యపరచబడి ప్రభువు కొరకు నీవు నిలబడగలిగితే ప్రతిఫలంగా నా దేవుడు గొప్ప సంతోషాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. నా దేవుడు గొప్ప బహుమానాన్ని నీ కొరకై నా దేవుడు దాచిపెట్టి ఉంచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు ధైర్యంగా ఉంటారు? ఎవరు ధైర్యంగా నిలబడతారో దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదటి మాట చూపిస్తారు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం. ఎవరు ధైర్యంగా ఉంటారు? అసలు విశ్వాసులకు కానీ, నీతిమంతులైన వారికి కానీ, ప్రభు పిల్లలకు కానీ దేవుడిచ్చిన ఒక ఆయుధం ఏంటంటే ధైర్యమే. ఎవరు ధైర్యంగా ఉంటారో దేవుని వాక్యములు మనం చూస్తే 3వ అధ్యాయం 12వ వచనం చదువుమా. ఆయన అందరి విశ్వాసము చేత ధైర్యమును, నిబ్బరమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నది అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎవరిని బట్టి అంట? ఎవరు ధైర్యంగా ఉంటారు? నెంబర్ 1, ఇప్పటి వరకు నీతిమంతులైనటువంటి దేవుని పిల్లలు ధైర్యంగా ఉంటే వారి జీవితాల్లో ఏవేవి వారు ఓడించగలిగారో చూశాం. రెండో మాట చెప్తున్నాను,
ఎవరు ధైర్యముగా ఉండగలుగుతారు? లోకములో ఉన్నవారు వారికి ఉన్న స్థితిగతులు బట్టి ధైర్యంగా ఉంటారు, కానీ ప్రభువు బిడ్డలు ఏముంటే ధైర్యంగా ఉంటారు? ఎలాంటి వారు ధైర్యంగా ఉంటారు అంటే, నెంబర్ 1, విశ్వాసము కలిగిన వారు ధైర్యంగా ఉంటారు. ఏం కలిగిన వాళ్ళు? అవిశ్వాసులు ధైర్యంగా ఉంటారా? ఉండలేరు. ఏదైతే అది అయింది, దేవునికి స్తోత్రం. ప్రభు అవునన్నా కాదన్నా ఏది నా జీవితాలు అనుభవించిన దేవునికి స్తోత్రం అనుకొని ప్రభువు పైన పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన వారు మాత్రమే ధైర్యము కలిగి బ్రతకగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విశ్వాసం లేని వాళ్ళు ఎట్లా ఉండలేరు చెప్పరే? అయిన దానికి కాని దానికి ఏడుస్తూ ఉంటారు, దుఃఖపడుతుంటారు, పిరికితనంగా ఉంటారు, భయపడిపోతూ ఉంటారు. అయితే విశ్వాసం కలిగినటువంటి వారు ధైర్యముగా ఉంటారు, కానీ పిరికివారుగా వారు ఉండడానికి అసలు అవకాశం లేనే లేదు. రెండో మాట చూపిస్తాను. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 26-27 వచనాలు. సామెతల గ్రంథం, యెహోవా యందు భయభక్తులు గలవారు, అంతా చదవడానికి సమయం లేదు కనుక నేను చెప్తాను. యెహోవా యందు భయభక్తులు గలవారు బహు ధైర్యము కలిగి ప్రవర్తిస్తారు అనందు వాక్యంలో. ఎవరి యందు భయభక్తులు అంట? విశ్వాసం అంటే పర్యాయ పదం నమ్మకం. నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉన్నవారు ధైర్యంగా ఉంటారు. రెండవదిగా ప్రభువు యందలి భయము ఉండాలి, భక్తి ఉండాలి. భక్తికి కొదమేమి లేదు మన భారతదేశంలో, బ్రహ్మాండంగా ఉంది భక్తి. లేనిదల్లేంది? భయమే. ఒక మాట మన నోటితో మనం మాట్లాడుతున్నప్పుడు, అరే నా మాట దేవుడు వింటున్నాడన్న భయం ఉంటే నీ నోరు మాట్లాడిద్దా? ఒక వెళ్ళకూడని స్థలానికి నేను వెళుతున్నప్పుడు, ఓ నా దేవుడు ఈ స్థలంలోకి వెళ్ళకూడదని చెప్పాడు కదా, నేను వెళ్ళకూడదన్న భయం నీకుంటే వెళ్ళకూడనటువంటి ఆ స్థలానికి నీవు వెళ్ళగలుగుతావా? నో, వెళ్ళలేవు. ఒక మనిషికి నేను ఎప్పుడు చెప్తాను, నీవు ఎదుటివాడికి మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ ఎదుటివాడికి కీడు చేయబాక. నిన్నాళ్ళు ఏమొచ్చి మేలు చేయమ్మా, మా కుటుంబాన్ని గట్టమ్మా, మమ్మల్ని బాగు చేయమని ఎవడు అడగండి నిన్నో సహాయం. వాళ్ళకి మేలు చేయకపోయినా పర్వాలేదు, కుటుంబాల్ని కొలదైబాకండి, కుటుంబాన్ని పాడు చేయబాకండి. కుటుంబాల వ్యక్తిగత జీవితాల్లో చేతనైతే మేలు చేయడానికి ప్రయత్నం చేయండి, చేత కాకపోతే నోరు మూసుకొని ఉండండి అంతే. కీడు మాత్రం తలపెట్టడానికి అవకాశం ఇవ్వబాకండి అని చెప్తున్నాను దేవుని సేవకునిగా. ఏం కలిగి ఉండాలి దేవుని దగ్గర? నీవు ధైర్యముగా ఎవరుంటారు అంటే, ఎవరైతే దేవుని యందలి భయభక్తులు కలిగి ఉంటారో వారు దేవుని సన్నిధిలో ధైర్యముగా నిలబడగలుగుతారు. మూడో మాట చెప్తున్నాను. అపోస్తల కార్యముల గ్రంథం 28వ అధ్యాయం. అపోస్తల కార్యముల గ్రంథం 28వ అధ్యాయము 15వ వాక్యం. 28వ అధ్యాయం 15వ వాక్యంలో ఉంది, దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగిన వారు ధైర్యంగా ఉంటారు. ఏం కలిగిన వాళ్ళు? కృతజ్ఞత కలిగిన వారు. కృతజ్ఞత హీనులు ఉన్నారు కొంతమంది. ఎలా చెప్పాలి అంటే, మేలు జరిగినప్పుడు వస్తారు, ఇక మేలు మళ్ళా దేవుడితో అవసరం వచ్చినప్పుడు వస్తారు. దేవుడు అవసరం వచ్చినప్పుడు ఒక మేలు చేయడానికి ఇది దేవుడు తప్ప ఇంకెవడో చేయలేడంటే వస్తారు. దేవుడు ఆ కార్యం చేసిన తర్వాత దేవుడు ఎవరో, సేవకుడు ఎవరో, సంఘం ఎవరో, అయిపోయింది ఇంకంతే. వీళ్ళు కృతజ్ఞతాహీనులు. ఆనందయాత్ర అనే పాటలో ఉంటుంది, ఇప్పుడు పాటలు పాడుకోవడానికి సమయం కాదు కనుక ఆ పాటలో ఉన్నది, కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా కూలిపోతారు అనందు వాక్యంలో. దావీదును గొర్రెలు కాసుకునే స్థితి నుండి తీసుకెళ్లి చక్రవర్తిగా దేవుడు చేసిన తర్వాత దావీదు రాజు లోపల ప్రవేశించి దేవుని సన్నిధిలో ప్రవేశించి అంటున్నాడు, అయ్యా ఇంతగా నీవు నన్ను హెచ్చించడానికి నేను ఏ పాటి వాడినయ్యా, నా కుటుంబం ఏ పాటిదయ్యా, నేను దౌర్భాగ్యున్నయ్యా, ఇలాంటి స్థితిలో నన్ను నీవు హెచ్చించడానికి నేను క్వాలిఫై పర్సన్ కాదయ్యా, అయినా నీవు నన్ను జ్ఞాపకం చేసుకుని హెచ్చించేవే, నీవు నన్ను ఆశీర్వదిస్తానన్నావు, మేలు చేస్తానన్నావు, ఉపకారము చేస్తానన్నావు, నీవు చేసావు, దేవుడు అని నిరూపించుకున్నావయ్యా. అయితే నేను కూడా ఒక మాట చెప్పదలుచుకున్నానయ్యా, అదేంటో తెలుసా? నేనొక్కడిని నీ సన్నిధిలో ఉంటే సరిపోదయ్యా, నేను నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండడానికి ఆశీర్వాదాన్ని కలుగు చేయయ్యా అని అడిగాడు దావీదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇది కృతజ్ఞత. మనిషి మేలు చేస్తే థ్యాంక్స్ అని చెప్తున్నాగా. అసలు దేవుడు లేకపోతే కరోనాలో కొట్టుకుపోయి సచ్చేవాళ్ళంగా, అక్కడి నుంచి కాపాడి బ్రతికించి కరోనా నుండి విడుదల చేసి దేవుడు కాపాడితే కొంతమంది భయం భక్తి కూడా లేదే, కనీసం కృతజ్ఞత లేదే దేవుని సన్నిధిలో. ఉదయాన్నే లేచి మోకరించి ప్రభువుకి థ్యాంక్స్ చెప్పాలనే ఆలోచన కలిగినటువంటి వారు కూడా కదువైపోయినటువంటి దినాల్లో మనం ఉన్నామే. ఎవరు ధైర్యంగా ఉంటారంటే, నేను ప్రభువుని స్తుతిస్తున్నాను కనుక ఆయన నన్ను ధైర్యపరుస్తాడు, ఏ పరిస్థితిని నేను ఎదుర్కోగలుగుతాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
ప్రభువుకి థ్యాంక్స్ చెప్పనోళ్ళు, కృతజ్ఞతలు చెల్లించనోళ్ళు, దేవుని స్తుతించే అనుభవం లేనటువంటి వారి జీవితాల్లో ధైర్యం ఉండదు, అధైర్యపరచబడతారు. మరొక మాట చూపిస్తాను. అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయము 30వ వచనం, 4వ అధ్యాయము 30వ వచనం, 31వ వచనం. ఈ 2 వచనాల్లో ఓ 2 మాటలు ఉన్నాయి. అదేంటి అంటే, నెంబర్ 1, దేవుని వాక్యాన్ని అనుసరించి బోధించే వారిని దేవుడు వారిని ధైర్యముగా ఉంచుతాడు. దేవుని వాక్యాన్ని ఊరగా బోధించే వాళ్ళతో పెద్ద ధైర్యంగా ఉండరు. వాళ్ళు బోధిస్తారు, మనసులో ఏముంటుంది, వామ్మో చెప్పడానికి చెప్పాను కానీ ఇది నాలో లేదుగా, ఇది నాలో లేదుగా, ఇది నాలో లేదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తూ ఉంటాడు. అయితే అనుసరించి బోధించే వాళ్ళు ఎలాగుంటారంటే ధైర్యంగా ఉంటారు. అనుసరించి బోధించే వారి జీవితంలో ధైర్యం పెచ్చుగా ఉంటుంది. కారణం ఏంటంటే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆలకించి నీవు దాన్ని అనుసరించి నడిచిన ఎడల ఈ దీవెనలన్నీ నీకు వస్తాయి. ఎవడు నన్ను ఆశీర్వదించబోయినా నా దేవుని నేను ప్రకటిస్తున్నాను, నా దేవుని వాక్యాన్ని నేను బోధిస్తున్నాను, ఒక దిక్కు నుండి సహాయం ఆగిపోయినా మరొక దిక్కు నుండి నా దేవుడు పోషిస్తాడనే ధైర్యం దేవుని పిల్లలైన వారికి ఉంటుంది. నేను ఒక మాట చెప్పగలను, ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు ఆయన వాక్యాన్ని అనుసరించి నడుస్తున్న నీ జీవితాన్ని పోషించలేడా? ఆయన వాక్యాన్ని పాటిస్తున్న నీ జీవితంలో రావాల్సిన ఆశీర్వాదాన్ని అనుగ్రహించలేడంటే ఇస్తాడు. ఎప్పుడో తెలుసా? దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు సేవకులు దాన్ని అనుసరించి నీవు నడవగలిగితే, దాని ప్రకారం నీవు ప్రవర్తించగలిగితే నీవును ధైర్యపరచబడతావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 31వ వచనంలో ఉంది, పరిశుద్ధాత్మతో నిండుకొన్న వారు ధైర్యంగా ఉంటారంట. దేని చేత నింపబడాలి? ఆత్మచేత నింపబడిన వారు. రోమాపత్రికలో ఉంది, ఎవడైనా నువ్వు క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు నావాడు కాడు. నేను వాక్యానికి వ్యతిరేకిని కాదు. పరిశుద్ధాత్మ అనే వరమును నమ్మి బాప్తిసం పొందిన వారందరికీ దేవుడు అనుగ్రహించాడు. కొరింథీ పత్రికలో కూడా వరముల చేత దేవుడు మిమ్మల్ని నింపుతాడు అని మాట్లాడుతూ వచ్చాడు. వరముల చేత నింపబడుతున్న నీ జీవితంలో నీ వ్యక్తిత్వం కూడా అదే స్థాయిలో ఉండాలి. ఇక్కడ ఎగిరెగిరి భాషలు మాట్లాడి చప్పట్లు కొట్టి డ్రమ్ము కొట్టంగానే లేదు 4 భాషలు మాట్లాడేసి బయటికి వెళ్ళి ఇష్టం వచ్చినట్లు బూతులు తిడితే అది దేవుని ఆత్మ కాదు. రైట్? ఇక్కడ మందిరములో ఎంత పరిశుద్ధంగా ఉన్నావో నీవే స్థలములో నిన్నేసినా అదే పరిశుద్ధత నీలో కనబడాలి. అప్పుడు నీవు ఆత్మ కలిగిన వాడవని చెప్పడానికి అర్థం ఉంది. దైవజనుడు వినయ్ మ్యాథ్యూ గారు ఆయన అనుభవంలో చెప్తూ చెప్పాడు ఓ మాట. ఓ సంఘానికి వాక్యం చెప్పడానికి దైవజనుడు వెళ్తే అక్కడ ఒక యవనస్తుడంట, భలేగున్నాడు, తెల్లని వస్త్రములు, లాల్చి పైజమా వేసి ఓ అన్య భాషలో కొత్త భాషలో మాట్లాడుతా దేవుని స్తుతిస్తూ ఉంటే అయ్యగారు స్టేజి మీద ఉండి ఆ కుర్రోడు ముందుండి కొత్త భాషలో మాట్లాడి దేవుని స్తుతిస్తూ ఉంటే అయ్యగారు అనుకున్నాడంట, అయ్యా నాకేందో 1-2 భాషలే ఇచ్చేవయ్యా, వాడు ఏందో నూతన భాషలు మాట్లాడు, అన్ని భాషలతో నిన్ను స్తుతించమన్నాడు, వాక్శక్తి అనుగ్రహించుకొలది మాట్లాడేటువంటి వరమ వాడికి ఇచ్చేవే, నా పరిస్థితి ఏంటి ప్రభు అని ఏడ్చాడంట. ఇదే పాస్టర్ గారు మీటింగ్ అయిపోయిన తర్వాత అదే ప్రాంతం గుండా ప్రయాణం చేస్తూ వెళుతున్నటువంటి ఆ సందర్భంలో ఆ కుర్రోడంట సినిమా హాల్ ఎదురు నుంచొని భయంకరంగా పరిస్థితుల్లో కనబడ్డాడంట. అప్పుడు పాస్టర్ గారు అనుకున్నాడంట, ఓరే దౌర్భాగ్యుడా, నిన్ను చూసి నన్ను నేను ఎంత అవమానపరుచుకున్నాను రా. కొంతమంది పరిశుద్ధాత్మను నమ్మకపోవడానికి కారణం, కొంతమంది అభిషేకాన్ని నమ్మకపోవడానికి కారణం ఇట్లాంటి ఎదవలను బట్టే, ఇట్లాంటి పరిస్థితులను బట్టి. ఏడేమో ఎగిరెగిరి మాట్లాడుతుంటవి, బయటికి వెళ్ళాకైనా కాపురాలు తీసేస్తుంటవి. ఏడేమో ఏడిసేడిసి చేస్తుంటావు ప్రార్థన, బయటికి వెళ్ళాకైనా కుటుంబాలు పడదోయడానికి ప్రయత్నం చేస్తుంటవి. ఏడేమో భలే పరిశుద్ధులుగా ఉంటుంటవి, బయటికి వెళ్ళాకేమో నీ నోరు ఎట్ట మాట్లాడుతుందో కూడా అర్థం కాకుండా మాట్లాడుతుంటవి. అన్ని భాషలు మాట్లాడడం తప్పు కాదు, భాషలు మాట్లాడువారు నాతో మాట్లాడుతున్నారు అన్నాడు దేవుడు. అది దేవునికి మాట్లాడేవాడికి తప్ప వింటున్న జనానికి ఏం అర్థం కాదని బైబిల్లో ఉంది. కనుక భాషలు మాట్లాడి కొంతమంది అన్ని భాషలు దేవుని స్తుతిస్తూ మాట్లాడుతున్నప్పుడు వీళ్ళేంది ఏందా మాట్లాడుతుంటే అబ్బే పిచ్చి పట్టింది, ఏంది వీళ్ళు ఇట్లా మాట్లాడతారు, ఎగురుతారు అని మన గురించి ఎగతాళి చేస్తున్నట్టు. దానికి కారణం ఎవరంటే యు ఆర్ ద క్యారెక్టర్. నీ వ్యక్తిత్వం సరిగ్గా లేదు. బయట మందిరములంతా పరిశుద్ధంగా అన్ని భాషలు మాట్లాడి దేవుని స్తుతించిన నీవు బయటికి వెళ్ళిన తర్వాత అదే క్యారెక్టర్ కనపడాలి ప్రజలకి. కానీ బయట ఆ క్యారెక్టర్ ఉండనే ఉంటల్లా.
నిజంగా నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడితే నీ మాట, చూపు, ప్రవర్తన, ఆలోచన, క్రియలు, తలంపు, నడక, పడక సమస్తం ఆశీర్వాదకరంగా ఉండే. నీ నోట సరసోక్తులైన, బూతులైనను, చెల్లంగి మాటలైన, వ్యర్థమైనటువంటి మాటలు నీ నోట రాకూడదు. అవి వస్తున్నాయి అంటే నీలో పనిచేస్తున్నది జీవము కలిగిన దేవుని ఆత్మ కాదు. నీవు నిజంగా దేవుని ఆత్మచేత అభిషేకించబడ్డావు అంటే నీ నోటి మాటలోనే అర్థమైపోయింది నీవు పరిశుద్ధాత్మ పొందేవా పొందలేదా. ఓ పాస్టర్ గారు చెప్తూ వచ్చాడు, బైబిల్ కాలేజీలో పరిశుద్ధాత్మ ఆరాధన పెట్టారు. ఆరాధన పెడితే అందరూ దేవుని స్తుతిస్తూ, అందరు అన్య భాషలతో యథార్థంగా ఉపవసించి పరిశుద్ధాత్మ చేత నింపబడి అన్య భాషలు మాట్లాడుతూ దేవుని స్తుతిస్తూ ఉంటే వీళ్ళల్లో ఒకడు ఉన్నాడంట. వాడలో నల్ల కాకి చూడమంటే ఈ లోకానికి, వాడలో నల్ల కాకి చూడమంటే ఈ లోకానికి, చూడ చూడ లోకపు రుచి వాడ మర్చిపోయాను కాకి, చూడ చూడ లోకపు రుచి వాడ మర్చిపోయాను కాకి. కాకిలాగా నీ ఉంటావా విశ్వాసీ, పౌరులాగా మళ్ళొస్తావా విశ్వాసీ, కాకిలాగా నీ ఉంటావా విశ్వాసీ, పౌరులాగా మళ్ళొస్తావా విశ్వాసీ. నిజంగా పరిశుద్ధాత్మ చేత నింపబడితే పాపపు ఆలోచన నీలో పనిచేయదు, పాపపు తలంపు నీలో పనిచేయదు. నీవు అన్ని విషయాల్లో సాధ్యమైనంత వరకు ఎదుటి వారిని క్షమిస్తూ, నీవు శ్రమను సహించుకుంటూ, ఎదుటి వారిని ప్రేమిస్తూ పరిశుద్ధుడిగా జీవిస్తామే తప్ప ఎదుటి వారిని ఏలెత్తి చూపించే స్థాయిలో నీవు ఉండవు. అట్లుంటున్నావు అంటే నీది నిజమైన ఆత్మ కాదో చెక్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని నువ్వే పరిశీలన చేసుకో. ఇలాగ మాట్లాడుతున్నారు. అందరు అన్ని భాషలతో దేవుని స్తుతిస్తూ అభిషేకం చేత నింపబడి ఆత్మలు ఆరాధిస్తుంటే వీళ్ళ మధ్యలో ఒకడు ఉన్నాడంట. వాడు కూడా బైబిల్ కాలేజ్ స్టూడెంటే. కళ్ళు తెరిసి అటు ఇటు చూస్తున్నాడంట. కళ్ళు తెలిసి అటు ఇటు చూస్తున్నాడు. వీడికి అభిషేకం లేదు. లేనప్పుడు ఏం చేయాలి? వాళ్ళ అభిషేకం చేత నింపేవయ్యా, నాలో ఇంకేం పొరపాటు ఉందో, నాలో ఇంకేం బలహీనత ఉందో నన్ను కూడా దర్శించయ్యా అని ప్రభువు దగ్గర పశ్చాత్తాపడి కన్నీరు గార్చి ప్రార్థన చేయాలి. వీడి షేమ్ ఫీల్ అయ్యాడు. చెయ్యవలసిన దానిలో చేయలేదు, బుద్ధి తెచ్చుకోవలసిన దానిలో బుద్ధి తెచ్చుకోలేదు, బుద్ధి తెచ్చుకోవలసిన దానిలో బుద్ధి తెచ్చుకోకుండా ఏమైపోయాడు అంటే వేరే ఆలోచన చేసి వాళ్ళందరూ అన్ని భాషలు మాట్లాడుతుంటే అప్పచెప్పదబ్బా అంట ముందుకెళ్ళాడంట ప్రజలందరిలో కలిసి. ఇది అన్ని భాషల సినిమాలో డైలాగ్. అది సినిమాలో డైలాగ్ మాట్లాడతా ఆ స్టేజ్ దగ్గరికి పాస్ గారి దగ్గరికి వెళ్ళిపోయాడంట. ఆయన గొప్ప అభిషక్తుడు, ఊరక ఆయన చూస్తేనే దయ్యాలు పడిపోతాయి. అట్టటోడు ఎదురికి వెళ్ళి అప్పచెప్పదబ్బా అని గట్టిగా సప్పట్లో కొడతా మాట్లాడుతున్నాడంట. అప్పుడు ఆత్మారాధన అయిపోయింది. వీళ్ళందరూ కూర్చున్నాడు. వీడికి ఎదవకు ఆ సంగతి తెలియక ఆయన దగ్గరికి వెళ్ళి పెద్ద గరుత్తా ఉన్నాడంట. అబ్బా అని లేకి అది నిజంగా దేవుని ఆత్మ అయితే ఆపుతాడా? ఆపడగా. నిజంగా దేవుని ఆత్మచేత నింపబడితే అనుభవం ఉంటుందిగా. ప్రభుత్వ స్వాధీనంలో ఉంటుందిగా. వీడు దేవుని ఆత్మ కాదు, దురాత్మ చేత నడిపించబడుతూ ఏదో 10 మందిలో నేను కూడా ఒకణ్ణి అని చూపించుకోవాలనుకున్నాడు. అబాసు పాలైపోయాడు. వెంటనే వాడిని పిలిచి క్లాస్ ఇచ్చి ఇంకోసారి ఇట్టాడు పిచ్చి పనులు చేస్తే నీ బైబిల్ ట్రైనింగ్ క్యాన్సిల్ చేసి మరి ఏ బైబిల్ కాలేజీలో నిన్ను చేర్చుకోకుండా రెడ్ మార్క్ వేసి పంపించేస్తాను బయటికి, జాగ్రత్తగా వెళ్ళు బయటికి అన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పులిపులే నక్కే. పులికి సార్లు ఉన్నాయి కదా, చిరత పులికి నేను కూడా సార్లు పెట్టుకుంటానంటే సార్లు పెట్టుకున్నంత మాత్రాన నీవేమీ పరిశుద్ధురాలు కాలేవు. ఆత్మచేత నింపబడినటువంటి వారి అనుభవాలు వేరు. ఆత్మచేత నింపబడినటువంటి వారి అభిషేకం, ఆ విధానం, ఆ పద్ధతి వేరుగా ఉంటుంది. కనుక ఎవరు ధైర్యంగా ఉంటారు అంటే పరిశుద్ధాత్మచేత నింపబడిన వారు ధైర్యంగా ఉంటారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించండి. హల్లెలూయా. ఆత్మచేత నింపబడాలని ఆశ నీకుంటే నా దేవుడు నిన్ను ఆత్మచేత అభిషేకిస్తాడు. నీవు ఆత్మనే వరము చేత నింపబడాలి అనుకుంటే నిన్ను నీవు దేవునికి అప్పగించుకోవాలి. ఎవరు పరిశుద్ధాత్మకు విధేయులు అవుతారో వారిని దేవుడు తన ఆత్మచేత అభిషేకించడానికి సంసిద్ధుడిగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చివరి మాట చెప్పి ముగిచ్చేస్తున్నాను. దేవుని వాక్యంలో సామెతల గ్రంథం 28వ అధ్యాయం మొట్టమొదటి వచనం. సామెతల గ్రంథం 28. ఎవడను తరవకుండా దుష్టులు పాదిపోదురు, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురు అన్నాడు. ఎవరు ధైర్యంగా ఉంటారంట? చెప్పాలి గట్టిగా, ఎవరు ధైర్యంగా ఉంటారు? అనీతిమంతులు, అవిశ్వాసులు ధైర్యంగా ఉండలేరు.
ఎవరు ధైర్యంగా ఉంటారు? ప్రభువు నమ్ముకొని యేసు రక్తం చేత కడగబడి విమోచించబడిన దేవుని పిల్లలు, నీతిమంతుల కోవలో చేర్చబడిన వారు ధైర్యంగా ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వాక్యం, 3వ అధ్యాయము 13వ వాక్యం, నిరీక్షణ కలిగిన వారు ధైర్యంగా ఉంటారు అని రాయబడింది. ఏం కలిగిన వాళ్ళంట? నిరీక్షణ ఎప్పుడు వస్తుంది? నిరీక్షణ ఎప్పుడు వచ్చిందమ్మా? నీతిమంతులుగా మార్చబడితే వారు నిరీక్షించబడతారు, అంతేనా? నీతిమంతులుగా మార్చబడకపోతే వారు నిరీక్షణ పొందడానికి అవకాశం లేదు. అబ్రహాము ధనవంతుడయుండయు దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను అని రాయబడింది వాక్యంలో. నిరీక్షించుట అంటే ఎదురు చూడడం. నీవు ధైర్యముగా ఉండాలి అని దేవుని ఉద్దేశం. ధైర్యముగా ఉన్న వారికి ప్రతిఫలముగా దేవుడు ఏమిస్తాడంటే బహుమానాన్ని దేవుడు ఇస్తాడు. బహుమానముతో పాటుగా వాగ్దానాలను దేవుడు ఇస్తాడు. కాలము కొంచెమే ఉంది, ఆ కాలములో ప్రభువు రానై ఉన్నాడు కనుక మీరు ఎలాగుండాలి అంటే నిరీక్షణ కలిగిన వారై ఓర్చుకొని బ్రతకండి. త్వరపడబాకండి, తొందరపడబాకండి, ప్రభువును బట్టి ధైర్యంగా బ్రతకండి. ఏ పరిస్థితులు, నేను ఒక్క మాటలో చెప్తాను, ఆయన ఆజ్ఞ లేకుండా నీ జీవితంలో ఏం జరగదు. ఆయన అనుమతించకుండా నీ జీవితంలో ఏ పరిస్థితుల్లో జయము రాదో. ఏ పరిస్థితులైన జయము నీకు రావాలి అంటే అది ఆయన అనుమతిస్తేనే వస్తుంది. కనుక ఆయన అనుమతిస్తే జయము చేతను నింపబడాలి. కనుక మూలవాక్యములు అంటున్నాడు, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టబాకండి, ప్రతిఫలముగా మీకు బహుమానం కలుగును. ఇటు బహుమానాన్ని మనకు అనుగ్రహించడానికి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని ఈ లోకానికి పంపించి నీ కొరకు నా కొరకు 33.5 సంవత్సరం ఈ లోకంలో జీవించి 3.5 సంవత్సరాలు కొన్ని యుగాలకు సంబంధించినటువంటి పరిచర్యను సేవను ఆయన చేస్తూ వెళుతూ ఆయన శ్రమను భరించాడు. నా శరీరాకారాన్ని ధరించినటువంటి వాడై, శరీర సోపాన్ని ధరించిన వాడై, పాపము లేకుండా బ్రతికి పవిత్రుడిగా పరిశుద్ధుడిగా బ్రతికి శ్రమలను ఆయన అనుభవించాడు. ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు అన్నాడు. తల్లవంచండి, కళ్ళు మూసుకోండి, ఒక చిన్న ప్రార్థన ప్రభు దగ్గర చేద్దాం. నిజంగా ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కాదు కనుక నీకు ఎదురవుతున్న పరిస్థితులు ఏదైనా నీకు నీవుగా ధైర్యపరచబడలేవు. ప్రభువును బట్టి నీవు ధైర్యపరచబడతావు కనుక ప్రభువును బట్టి ధైర్యంగా ఉండు. నీవు కృంగిపోబాక ఏ విషయంలో, బలహీనతలు పడిపోబాక ఏ విషయంలో, ఏ విషయమై నిరాశ చెందబాక. ఉన్నవి లేనట్లుగా చేయగలడు, లేనివి ఉన్నట్లుగా చేయగలడు. ఆయన అసాధ్యాన్ని సాధ్యపరచగలిగిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. కనుక ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా బిడ్డల పరిస్థితి ఏంటి, నా కుటుంబం ఏంటని ఒకవేళ వేదనకరమైన పరిస్థితుల్లో నీవు ఉన్నామేమో ఒకసారి పరిశీలన చేసుకో. ప్రభు దగ్గర ఒకసారి పశ్చాత్తాపడి ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. మరికొద్ది నిమిషాలు ఈ కార్యక్రమాన్ని ముగించుకోబోతున్నాం. ప్రభు పాసనతిలో పశ్చాత్తాపడి, అయ్యా నీ పాసనతిలో నేనున్నాను ఆయన. ఇప్పటి వరకు నా ధనాన్ని బట్టి ధైర్యం అనుకున్నాను, నాకున్న బంధు బలగాన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నానని బ్రతుకుతున్నాను ఆయన. నాకున్నటువంటి ఆరోగ్యాన్ని బట్టి ధైర్యంగా ఉన్నాను అనుకున్నాను, కానీ లేదయ్యా. విశ్వాసం కలిగిన వారు ధైర్యంగా ఉంటారని, భయభక్తులు కలిగిన వారు ధైర్యంగా ఉంటారని, వాక్యాన్ని అనుసరించే వారు ధైర్యంగా ఉంటారని, కృతజ్ఞత కలిగిన వారు ధైర్యంగా ఉంటారని, ఆత్మచేత నడిపించబడుతున్న వారు ధైర్యంగా ఉంటారని, నీతిమంతులైన వారు నిరీక్షణ కలిగిన వారు ధైర్యంగా ఉంటారని మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చాను ఆయన. ఇంకా ఒకవేళ మీరు నీతిమంతులుగా మార్చబడలేదేమో, యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి పశ్చాత్తాపడి మారు మనస్సు రక్షణ అనుభవంలోకి మేము రావడానికి, నమ్మి బాప్తిసం పొందడానికి సహాయం చేయ్యా. ఒకవేళ రక్షించబడిన వారి ఈ స్థలంలో ఉంటే వారి జీవితాల్లో దేన్ని బట్టి ధైర్యం రాదు, కేవలం నిన్ను బట్టే ధైర్యమని వారు తెలుసుకోగలిగినట్లుగా, ఈ లోకములో ఉన్న ప్రతి పరిస్థితి బలహీనమైనదే, నీ ఒక్కడివే ధైర్యపరిచేవాడవని తెలుసుకోవడానికి, నిన్ను బట్టి ధైర్యం కలిగి నడవడానికి అట్టి సహాయతను అందించయ్యా, అట్టి కృపను అనుగ్రహించయ్యా అని
ఉదయపూర్వకంగా ప్రభు పాస్ సన్నిధిలో ఉదయపూర్వకంగా చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన ప్రభు పాస్ సన్నిధిలో చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా హీన స్థితి చూచి నా రక్షణ శృంగమై, నా హీన స్థితి చూచి నా రక్షణ శృంగమై, నా సన్నిధి నీ తోడని నన్ను ధైర్యపరచినా, నా సన్నిధి నీ తోడని నన్ను ధైర్యపరచినా, నా నజరేయుడా, నా నజరేయుడా, స్తుతిగానమా నా యేసయ్యా, నీ త్యాగమే నా ధ్యానము, నీ కోసమే నా శేష జీవితం, నీ కోసమే నా శేష జీవితం. స్తుతిగానమా నా యేసయ్యా, యేసయ్యా, నా స్తుతిగానమా యేసయ్యా, నా స్తుతిగానమా నా యేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్తమైన మా గొప్ప దేవా నీకు వందనాలు. కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టకండి, ప్రతిఫలముగా బహుమానాన్ని నేను ఇస్తానని ఏదైనా వాక్యాంశముగా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు నాయన. మా పరిస్థితులు, స్థితిగతులు మీరు ఎరిగిన దేవుడు తండ్రి కనుక మేము ధైర్యపరచబడినట్లుగా కృప చూపించండి. వాగ్దానం నెరవేరుస్తాను అని, ఓర్పు కలిగి ఉండమని ఎవరు ధైర్యముగా ఉంటారో నాయన, ధైర్యపరచబడ్డవలని భక్తుల జీవితాల్లో కలిగిన కార్యాలేంటో, వేటిని వారు ఓడించగలిగారో మేము జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. విత్తమైన వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రజలందరి జీవితాల్లో నీ బలమును, నీ కృపను, నీ సమాధానం మీరు అనుగ్రహించి బలపరచమని, నీ కృపలేని కార్యాన్ని జరిగించమని, సహాయము చేయమని, నీ శక్తి చేత, నీ బలము చేత మమ్మల్ని నింపి బలహీనులమయ్యా మమ్మల్ని ధైర్యపరచండి. ముందున్న సమయాన్ని కూడా ఆశీర్వాదకరంగా మీరు మలచమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి.